సజెషన్ డబల్స్ ఓకే. ఒకసారి నేను అది దాంతో ప్రారంభించండి. ఓకే, సూపర్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినా? కేపాల్ ఉంటుంది బ్యాంక్. ఎందుకంటే కేఏ పాల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు కేఏ పాల్ చాలా అంటే ఘోరంగా ఉండేది. ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు పప్పు ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, మీరు అందరూ చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సీఎం గారి వాయిస్. బిడ్డ నువ్వెంత నీ బతికెంత 90 వేస్తే కూసావు, ఫుల్ వేస్తే పండవు, నువ్వు నన్ను అంటావు. రా చూసుకుందాం రా బిడ్డ, ఖబర్దార్ చెప్తుంది అలా. ఆయన చూస్తే మల్లారెడ్డి గారి ఫేమస్ డైలాగ్ మనకి. కష్టపడ్డానా, పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా మల్లారెడ్డి అరే రేవంత్ రా చూసుకుందాం బిడ్డ. నారా లోకేష్ గారి వాయిస్. ఈరోజు జగన్ ప్రభుత్వం చూస్తాం, ఒక్కసారి మీరు చూడండి ఏం చేస్తాడే జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు. ఇప్పుడు బాలయ్య గారి వాయిస్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. బాహుబలి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. ఇప్పుడు మన ప్రభాస్ గారి అమరేంద్ర బాహుబలి అన్న నేను. ఇప్పుడు బాలయ్య గారి వాయిస్. బాలయ్య సినిమాలో ఒకలా మాడుతుంది, మనం ఆడియో ఫంక్షన్ చూస్తున్నాం. సినిమాలో కాన్సెప్ట్ గా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఆ సినిమా మూవీ మళ్ళీ ఆడియో లైన్స్. అరే నాన్నగారి నేను చూసుకున్నట్టయితే బాబు, నా అల్లుడు లోకేష్ బాబు చాలా చక్కగా. దాని తర్వాత ఎవరు రాని గాడి చెప్పు, అదే అది చాలా చక్కగా. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, ఆల్రెడీ సూపర్ స్టార్ అయ్యాను, నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ ఇట్లా రోల్ అయిపోతుంది. అదే నాన్ స్టాప్ డైలాగ్ కూడా చెప్తారంట మళ్ళీ సినిమా. అవునవును. ఓకే, సూపర్. మన రాకేష్ మాస్టర్ గారు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ కానీ ఆయన ఇంటర్వ్యూస్ కానీ చాలా మంది చూసి యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా డెవలప్ అయినాయి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేశారు రాకేష్ గారి మాస్టర్ గారి వాయిస్. ఎందుకంటే ఆయన నేను మొన్న హనుమాన్ చూసి కూడా నేను అవును అసలు గౌరవం నా మూవీలో మొత్తం ఉండు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు పాపం, ఆయన లేకుండా పోయింది మన మధ్యలో. సరే ఇప్పుడు ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోండి. అరే జఫా, అరే లక్డీ కా పూల్, అరే మాదాపూర్, అరే షేర్లింగంపల్లి. ఆ పుల్లయ్య గారు ఏం చెప్పాడు, ఏం చేస్తాం రా నా కొడుకు ఒక్కడు రాలేదురా నా దగ్గరికి. రే అరే జఫా, రే ఎవడొచ్చారా? వీళ్ళారా డాన్స్ మాస్టర్లు? నేను రా డాన్స్ మాస్టర్, నేను రా జఫా లక్డీ కా పూల్. ఎవడు రాడు? ఇప్పుడున్న మాస్టర్లు ఎవడరా? తయారు చేసింది నేను రాలి చెప్పాలారా లక్కడే కప్పుల్. ఎట్లుంటది కానీ రాకేష్ మాస్టర్ గారిని గుర్తు చేశారు. థ్యాంక్ యూ ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను నేను, చాలా మాకు సన్నిహిత్యం ఉండేది, చాలా దగ్గర క్లోజ్ రాకేష్ మాస్టర్. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు అసలు చెప్తుంటే రాకేష్ మాస్టర్ గారు. ఎందుకంటే జఫా మాటలు వెళ్ళంగానే ఒరే పప్పుగా కూర్చో మాట్లాడి తినిపోమనేది చాలా ఆప్యాయంగా కనిపించి రాకేష్ మాస్టర్ అసలు మీరు అనిపించలే నాకు. రాకేష్ మాస్టర్ గారి వాయిస్ వచ్చేంత రాకేష్ మాస్టర్ గారి అనిపించారు నాకు. థ్యాంక్ యూ ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు ఆయన రీకాల్ చేసుకోవడానికి దొరికింది ఈ వాయిస్. చాలా వైరల్ అయిపోయింది అప్పట్లో. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది యూట్యూబర్స్ కి. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి పాపం చేశారు. చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మోహన్ బాబు గారి వాయిస్. మోహన్ బాబు యమదొంగ సినిమాలో మోహన్ బాబు మాడితే చుచితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ, నాపై ఎంత ప్రేమ అభిమానం భక్తి, బోలడంత పబ్బోల జబ్బ నా పెండా కొట్టు. ఆ అభిమానం ఏమన్నచో మీరు ఏమని గుర్తించలేకపోవడా, లేక మీకు అవకాశం ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుడా? అతని బుద్ధి మందగించదు, అతని స్థానంలో వేరు పెట్ట మంచిది. హొట్టులన్న మరోసారి పరీక్షించుదాము, ఇప్పుడైనా పాయిసదమో ఇచ్చదేమో, నేను వెళ్తున్నాను వెళ్ళుము. భలే రెండు వాయిసెస్ భలే వచ్చినాయి. కొండవలస గారి వాయిస్. కొండవలస కూడా మన మధ్య లేరండి, ఒక్కసారి ఆయన కూడా గుర్తు చేసుకుంటాం. జరిగితే చాటికి ఏటి మాట్లాడతావు ఏటి? నీకు మొగుడే ప్రత్యక్ష దైవం. ఏమన్నంటే మొగుడా 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 అనాలి, కానీ దేవుడా అన్నామంటే లేదు. ఉంటాను, బాయ్.
కానీ ఆయన ఒక్క వెలుగు వెలిగాడు, కానీ మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయాడు. చాలా కామెడీ అసలు. కబడ్డీ కబడ్డీ మూవీ కానివ్వండి, చాలా అప్పంచల్లి మనకు పూరి జగన్నాథ్ గారే తీసుకొచ్చినట్టు కదా. ఆవిడను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఆ మూవీ నుంచే మనకు పరిచయం అయ్యారు. కానీ ఆ వాయిస్ ఆయనకు ఉండేది. ఏటి మాట్లాడుతున్నావు ఏంటి అంటే ఆ వాయిస్ కి మనం అవును, అది ఒక డిఫరెంట్ ఉండేది. తక్కువ మనకు కొన్ని సినిమాలు చేసినా కూడా చాలా చాలా పర్ఫెక్ట్ ఫన్నీగా అనిపించింది. ఫన్నీగా అనిపించేది. ఓకే, మన ఎన్టీఆర్ గారి వాయిస్. ఎన్టీఆర్ ది పర్ఫెక్ట్ అని నేను చెప్పను. మామూలుగా ఆడియో ఫంక్షన్ కి మాట్లాడితే ఎన్టీఆర్ ఎట్లా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు. Okay. జూనియర్ ఎన్టీఆర్. దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళి నేను అన్నయ్య ఆడియో ఫంక్షన్కి వెళ్ళొచ్చానని మీ ఇంట్లో వాళ్ళతో పంచుకోండి. మా ఇంట్లో జరిగిన విషాదం ఎవరింట్లో జరగొద్దు. దయచేసి చెబుతున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అన్నయ్య ఆడియో ఫంక్షన్కి వెళ్ళానని మీ ఇంట్లో చెప్పండి. నేను మీ గుండెల్లో ఉంటాను. జై ఎన్టీఆర్. ఓకే, నైస్. ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రభాస్, బాహుబలి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. ఇప్పుడు మన ప్రభాస్ గారి అమరేంద్ర బాహుబలి అన్న నేను ఒకప్పుడు బుజ్జిగాళ్ళు బాగున్నారా, మంచి వాల్వా బస్లా దిట్టంగా ఉన్నావు. ఈ బండిని చూసావా, నా చార్జ్ నెంబర్ చూస్తావా, నీ తర్వాత మోడల్ లేదు. ఈ సూజీ ఇంజన్ రే 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 హార్స్ పవర్ ఎక్కువ. ఇట్ట పడితే నరాలు పడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఇట్ట పట్టి నరాన్ని ఇట్ట గట్టిగా లాగితే 100 మీటర్ తాలుతుందంట. లాగేసుకున్నామండి ఇట్లా ఉంటుందండి ప్రభాస్ గారి voice. కానీ చాలా మారిపోయారు ప్రభాస్ గారు బాహుబలి తర్వాత మహేంద్ర బాహుబలి అని నేను అని ఇంకా base గంభీరత్వం అయిపోయి వచ్చేసి. కానీ అక్కడి నుంచి ప్యాన్ ఇండియా అయిపోయారు. అసలు ఊహించాలి ఎవరు కూడా. ఇన్ని మిమిక్రీలు నేర్చుకుంటుంటారు, ఇన్ని చేసుకుంటారు, కానీ ఇంకా నేర్చుకున్నా కొద్ది నేర్చుకోవాలి అనిపిస్తుంటది కదా. కొత్త కొత్త వాయిసెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు కొత్త వాయిస్ అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు కదండి. ఇప్పటివరకు నేను బట్టి విక్రమార్క మాట్లాడుతుంటే నేను వినలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అచ్చా, అతన్ని పట్టాలంటే ఏంటంటే ఇప్పుడు ఏఎన్ఆర్ వాయిస్ చేసిన ఏవిటాయ పప్పు అని సేమ్ యాక్చువల్లీ మీరు చూడండి. ఇప్పుడు మాట్లాడుతుంటే బట్టి ఆ ప్రభుత్వం కూడా చాలా చక్కటి హామీలు నెరవేరుస్తుంది. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దశగా నేను ముందుకు తీసుకెళ్తాను అని ఇట్లనే మాట్లాడింది. అప్పుడు అంటే ఏఎన్ఆర్ వాయిస్ వస్తే బట్టి విక్రమార్క వాయిస్ పట్టవచ్చు. అంటే ఇందులోనే కొంచెం క్యావిటయ్యా ఏం మాట్లాడుతున్నావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది అంటే బట్టి సింగిల్ దారా. అంటే ఏమైనా మీరు ఏమైనా వాటర్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా మిమిక్రీ వాళ్ళకి? ఏమైనా డిఫరెంట్ తీసుకోవడం, హాట్ వాటర్ కానీ అలాంటిది తీసుకుంటారండి. కాకపోతే ఏంటంటే లవంగా ఇట్లాంటివి ఉంటాయి కదా, అది తీసుకుంటే బెస్ట్ అని అంటారు. ఎందుకంటే బాగుంటది, ఫ్రెష్ కూడా ఉంటది కాబట్టి టంగ్ కూడా వాటర్ లవంగా తీసుకుంటే చాలా బెస్ట్. అంటే ఇవి ఒక టిప్స్ అంతే. మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమన్నా పోటీ అలాంటిది ఏమైనా ఉంటుందా? 100% ఉంటది కదా, అందరికీ ఉంటది. ఎందుకంటే కొత్త వాయిస్ ఎవరైనా చేస్తే వాళ్ళని చూస్తారు, ప్రశంసిస్తారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత నువ్వు వాయిస్ చేసినావు అంటే సూపర్, బాగా చేసినావు అని అట్లా ఉంటది. కానీ వీడేంది చేస్తున్నాడు, అమ్మో దీనికి వాయిస్ వచ్చిందా, ఎట్లయినా మనం నేర్చుకోవాలి అని అనుకోరు, ఎంకరేజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బిగ్ టీవీలో మీరు కొన్ని వాయిస్ ఓవర్స్ అవి ఇస్తుంటారు కదా, ఎప్పుడైనా ఫన్ ఇన్సిడెంట్ ఏమైనా తప్పు జరగడం అయినా జరిగిందా? తప్పు జరగడం అని జరగలేదండి. ఫన్నీగా ఫన్నీ ఆ వాయిస్ ఉంటుంటే నేను ఒకసారి నేను చేసిందా అనిపిస్తా. వాయిస్ ఇంటుంటే అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకుని టీవీ చూసుకుంటే ఇది వాయిస్ నేను చేసిన అనిపిస్తుంటది. ఎప్పుడైనా బాధ కలిగిన సంఘటన ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమన్నా కొన్ని మంచి ఎక్కువ వాయిస్ ఓవర్లు ఉంటాయి కదా, మనకు బాధ అన్నట్టే కదా, ఎక్కువ చాంతాడుతుంది అనుకో చచ్చిపోలే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు నేను ఎంజాయ్ చేసుకునే, ఎందుకంటే తెలంగాణ మన మాండలికం అయిపోయిన తర్వాత మన వాయిస్ ఇంకా మనకి ఇబ్బంది ఏముంటుంది, టకటక చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఏదో ఒక్కసారి మీ వాయిస్ చేయండి మాకు, బిగ్ టీవీలో చేసే వాయిస్ ఏదో ఒక న్యూస్. చూసిన అరుల్లా ఇప్పుడు ఏడుకొచ్చినా, ఇగో పప్పు దగ్గరికి వచ్చిన, ఇక ఇవాళ ఎప్పుడో దినం రా సాయి అంటే ఇలా దొరికింది అయ్యా, మొన్ననే రమ్మన్నాడు. ఇక రావద్దు అనుకుంటే ఈడికి వస్తేనేమో ఈయన ఒకటే పొద్దుగా లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే కాఫీ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, పోదామంటే ఇప్పటికి కూడా ఇలా ఇస్తాడు. చూసినామా చల్ల చెమటలు వస్తున్నాయి. ఈ పప్పుతోనే ఇట్లుంటది. సూపర్, వాయిస్ ఓవర్ కరెక్ట్ ఉంది. ఓకే, నైస్, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ఛానల్స్ లో చేయాలని కోరుకుంటున్నాను. ఏమైనా చెప్పాలంటే చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీకి కానీ.
ఏముందండి అంత హ్యాపీ. మీరు కూడా మంచి లెవెల్కి వెళ్ళాలి నెక్స్ట్. మనది మీది కానీ నాది కానీ టార్గెట్ ఏంటండి మూవీస్. అంతే. మనందరం కలిసి ఎవరున్నా కానీ సపోర్టివ్గా ఉండాలండి ఎప్పుడైనా. మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే సపోర్టివ్గా ఉండి మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనం కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఆ లెవెల్లో ఉంటాం. వెనక చూసుకొని పోలేం. అదొకటే అందరికి చెప్పాలి, మీకు చెప్పాలి, నేను చెప్పాలి, అందరికీ అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. Thank you థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటుంది టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.